నార్మల్గా తెలంగాణ ప్రాంతం నుంచి సార్ నటులు చాలా తక్కువ మంది వచ్చారు. అవును సార్. తెలంగాణ నుంచి ఇంతకుముందు సార్ పైడి జయరాజ్ గారు కానీ ముందు బిగినింగ్ ఒక త్యాగరాజు గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అంతే సార్. అంతే అంతే అంతే. ఆర్ నాగేశ్వరరావు కూడా ఇక్కడ అయినా కదా? కాదనుకుంటా సార్. కాదా? అయితే ఆంధ్ర నుంచి ఎక్కువ తెనాలి, విజయవాడ సార్ ఇండస్ట్రీ అది ఏమండి? అది ఎందుకు అట్లా జరిగిందంటారు? మీకేమైనా అనిపించిందా అన్నాళ్ళ స్టడీలో? నాకేమనిపిస్తుంది అంటే సార్, ఈ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండడం, తెలంగాణ వాళ్ళు తక్కువ ఉండడం అనేది పాయింట్ దానికి కారణం ఏంటంటే, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఈ సినిమా అనేది వాళ్ళ వ్యాపకంలో కూడా ఒక భాగం. దాన్ని ఒక వృత్తిగా కూడా స్వీకరించేటటువంటి తత్వం. పైగా అక్కడ నాటకాలు, పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు ఇవి వేయడం పరిపాటి. మంచి మాట. పరిపాటి. తెలంగాణలో అది లేదు. కాబట్టి దాని మీద ఎవరికి ధ్యాస లేదు, దాని మీద ఎవరికి దృష్టి లేదు. ఆ రంగాన్ని మనం వృత్తిగా ఎంచుకుందాం అనేటువంటి థాటే మాకు రాదు సార్. తెలంగాణలో జీరో. నా విషయానికి వస్తే మరి ఇక్కడ ఎన్ని సినిమాలు ఆడతాయి? తెలంగాణ పెద్ద కోట, లార్జ్ టెరిటరీ. ఇప్పుడు ఆంధ్ర సీడెడ్తో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ ఈజ్ అ బిగ్గర్ ఏరియా. ఎక్కడ? సినిమాకి. దేనికి? ప్రేక్షకులకి. నేను అదే అన్నాను. ప్రేక్షకులు సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. సినిమా చూస్తాం, సినిమా చేస్తాం కాదు. ఓకే, సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం కదా. ఆ చూస్తాంకి చేస్తాంకి ఎందుకు మధ్యలో కనెక్షన్ రాలేదు? ఇదే చెప్పాను సార్. మాకు ఈ నాటకాలు, ఈ పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, సినిమా ఒక నాటకం వేయడం అనేది మా దగ్గర అంతగా లేదు. దీనికి ఒక తెగ ఉన్నా సార్. భాగవతులని, దాసరోళ్ళని, ఇవి కొంతమంది వాళ్ళకు వృత్తి అది. ఇప్పుడు సురభి అయితే సంస్థలు, నాటకరంగ సంస్థలు ఉన్నాయో అలాగే మా దగ్గర ఒక తెగ బహురూపుల వాళ్ళు, దాసరి వాళ్ళు, ఈ ఇంకోటి ఏదో చెప్పాను మీకు, ఈ వీళ్ళు మాత్రమే మొహానికి రంగేసుకొని ఒకనొక ప్రదేశంలో తెల్లవారులు ఒక నాటకం ఆడేవాళ్ళు. మాదంతా వికృతి భాష కదా, ప్రకృతి భాష కాదు, మాదంతా వికృతి భాష. దాన్ని వేసుకుంటే దాన్ని పనిచేసేవాళ్ళు. వికృతి భాష అంటే ఇప్పుడు బాంచన్, నీ బాంచన్ దొర అంటాం. బాంచన్ అనేది వికృతి, బానిసను అనేది ప్రకృతి. నీ బానిసన్ దొర అని ఆంధ్రాలో అంటారు, నీ బాంచన్ దొర అని మన వాళ్ళు అంటారు. అంతే తేడా. అలాగా ఈ చిన్న వర్గం వాళ్ళు, ఒక వైపు వర్గం వాళ్ళు కేవలం దాన్నే వృత్తిగా, అదే కుల వృత్తిగా తీసుకొని వేషాలు వేసేవాళ్ళను చూసి కొంతమంది ఎంజాయ్ చేసేవాళ్ళే తప్ప, ఇలాగ పద్యాలు పాడాలని, హార్మోనియం వాయించాలని, తబలా వాయించాలని, దీర్ఘం తీసి రాగాలు పాడాలని, పద్యాలు రాయాలని ఆలోచన మా వైపు లేదు సార్. అందువల్ల దీనికి దూరమే తప్ప. మీకు డామినేటింగ్గా ఏముండేదండి మరి అప్పుడు? సినిమానే సార్, వేరే ఏం లేదు. వేరే మళ్ళీ చాలా ఎవరైనా నాటకాలు చూసాము అని అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నాటకం వేయటమే. ఇప్పుడు సురభి వాళ్ళు వచ్చారు, సురభి సంస్థ ఒక 4 రోజులు నాటకం ఆడింది, అది కూడా అంతటా వేసేవాళ్ళు కాదు కదా సార్. దాన్ని కూడా చాలామంది చూసేవాళ్ళు కాదు కూడా. అవునా? అలాగే సార్, అంతే. సో మీకు బేసిక్గా ఏదైనా సరే ఎగ్జిబిషన్ మీద లేదు, ఆర్ట్ ఎగ్జిబిషన్ మీద ఇంట్రెస్ట్ లేదు తెలంగాణలో? లేదు, నా భావన, ఇది నా ఒపీనియన్, నా అవగాహన, నా ఆలోచన. కాదు సార్, మీరు తెలంగాణ బిడ్డ. అవును, తెలంగాణ నేను ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే నేనున్నది మెదక్ జిల్లా సార్. నాకు తెలిసి ఎక్కడ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఉంటే అంతటా ఉంటుంది కదా సార్. అదే నేను ఇంతకుముందు కూడా చక్రపాణి గారని, అవును, ఆనంద్ చక్రపాణి మా సోదరుడే, ఆయన ఇంటర్వ్యూ చేశాను నేను. అవునా? చేసినప్పుడు ఆయన అన్నారు, నేను ఇదే ప్రశ్న ఇలాగే అనుకోకుండా టాపిక్ వచ్చింది సార్, అడిగాను నేను సార్. ఎందుకంటే ఆయన చిటికల పందిరి అనే సినిమాలో హీరో. అవునా? ఎప్పుడో 80sలో. దాసి సినిమాలో. చిటికల పందిరి గురించి నాకు తెలియదు కానీ ఆయన దాసి సినిమాలో అప్పుడు ఎప్పుడు సార్ బి నరసింహరావు సినిమా 75-74 చిటికల పందిరిలో కూడా హీరో అయింది. అవునా? మరి ఆ తర్వాత ఎక్కడ కూడా సైలెంట్ అయిపోయాడు, ఎక్కడ వేషాలు లేవు. ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నట్టున్నారు. లేదు, ఇప్పుడే 4-5 సినిమాలు చేస్తున్నాడు. అంటే సైలెంట్ గానే ఉంటారు ఆయన. సైలెంట్ పర్సన్ ఆయన కూడా. మీరు మీలాగే ఆల్మోస్ట్. నేనన్నా కొంచెం పరిచయం అయితే మాట్లాడుతున్నాం కానీ ఆయన అది కూడా మాట్లాడారు. అది అతను గమనించిన ఆ విషయం. అతను నేను అడిగా ఇదే మాట. అడిగితే ఆయన ఏమన్నాడంటే, మాకు అసలు ముందు తిండి లేదు, ప్రాణభయం, వీటన్నిటిని మించి మేమంటే చిన్నచూపు. ఎక్కడ చిన్న చూపు? సినిమా పరిశ్రమలో. అది సినిమా పరిశ్రమకు సంబంధించి మాకు అసలు బేసిక్లోనే ఆర్ట్ను పోషించేంత ఓపిక, స్తోమత మాకు లేవు తెలంగాణ నేపథ్యంలో కళాకారులు అనబడే వాళ్ళు
బహురూపుల వాళ్ళు, దాసరి వాళ్ళు, ఈ భాగవతులు వేసే వాళ్ళే తప్ప దాన్ని అది మాస్గానే ఒక చిన్న తెర కట్టుకొని ఈ పక్క ఉండదు, ఇంకేముండదు. కిందికి దిగి వేషం వేసుకొని చీర చుట్టుకొని రావడమే, మళ్ళీ మార్చేసి ధోతి కట్టుకొని రావడమే తప్ప ఇంకా వేరే ఏముండదు. ఆ ఉప్పుసుపక్క ఉండే ఫ్రెండ్లీ టీం ఉంటుంది. ఇప్పుడు మీరు, నేను, ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నామంటే నేను తాళాలు కొట్టడం, ఒకటి తబలా కొట్టడం, ఒకటి హార్మోనియం వాయించడం, ఒకటి పాట పాడడం, ఇంతే తప్ప ఇంకా అది కూడా టైంపాస్కే, కొద్దిపాటి టైంపాస్కే తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్. మా దగ్గర దాన్ని ఏమంటారంటే టేస్ట్ లేకపోవడం కాదు, టేస్ట్ ఉన్నది. టేస్ట్ లేకపోతే సినిమా ఎందుకు చూస్తాం సార్? యావతం చూస్తాం సినిమా, నేను అదే ఆబగా చూస్తాం సినిమా. మరి ఏంటి పెద్ద పెద్ద హిట్లన్నీ తెలంగాణ నైజాం. నాకు తెలిసిన విషయం సార్, భగవంత్ కేసరి సినిమా కూడా తెలంగాణ ఏరియాలోనే మంచి డబ్బులు రాబట్టుకున్నది అని చెప్పేసి అని విన్నాను నేను. అంటే కంపారిటివ్లీ అదర్ ఏరియాస్ కంపారిజన్ సినిమా చూస్తారు సార్. మా వాళ్ళు సినిమా నచ్చింది అని అంటే వేసేస్తారు 100 రోజులు, డౌటే లేదు. అవును, అసలు చిరంజీవి గారి క్వార్టరీ అంతా నైజంలోనే ఉంది. ఇంకోటి ఆంధ్రాలో దాని యొక్క బేరీజ్ వేస్తారు ఆంధ్ర ప్రేక్షకులు, రివ్యూలు చూస్తారు, సినిమాని గురించి కొత్త దాన్ని ఏమంటారు విశ్లేషిస్తారు. మా దగ్గర అలాగే ఉండదు. ఆ విశ్లేషణ, ఆ బేరీజులు అవి ఉండవు. చిరంజీవి గారి సినిమా వచ్చింది చూద్దాం, బాలకృష్ణ గారి సినిమా వచ్చింది చూద్దాం, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చింది ఇంతే తప్ప అంత పెద్ద తేడాలు కూడా అభిమాన సంఘాలు అవి కూడా పెద్ద మా వైపు అంత పెద్దగా ఉండవు. ఏ అభిమానం ఉన్నా మా లోపల మేమే దాచుకుంటాం సార్. ఎక్స్ప్రెస్ కూడా పెద్దగా చేయం సార్. ఈ అంటే నేను ఇప్పుడు ఈ మధ్య నేను ఆంధ్ర ఏరియాలో ఎక్కువ తిరుగుతున్నాను షూటింగ్ల పరంగా, కొన్ని టూర్ల పరంగా. అక్కడ కటౌట్లు, ఫ్లెక్సీలు చిన్న చిన్న పల్లెల్లో బస్సు తిరగదు సార్. అక్కడ బస్సు తిరగడానికి కష్టము. దగ్గర పెద్ద కటౌట్ ఉంటుంది, ఇక్కడ పెద్ద కటౌట్ ఉంటుంది, రెండు ఆపోజిటే, మళ్ళీ ఒకటే పల్లెలో ఒకటే గూడెంలో. మా దగ్గర అట్లేదు. ఆ కటౌట్లు మేము చిన్నగా ఒక తడక మీద వేసే పోస్టర్కే పరిమితం. 8 షీటో 4 షీటో పోస్టర్ మహా గొప్ప అయిపోతుంది మా దగ్గర, అంతే సార్. 24 షీట్ ఉండదు మీకు? అబ్బే 24 షీట్ అనేది లేదు. అది ఎక్కడో సినిమా థియేటర్ దగ్గర వేస్తాడేమో కానీ ఈ బయట ఎక్కడ ఉండదు అది. అదే మా దగ్గర ఇంత పెద్ద హడావుడి ఉండదు సార్. సినిమా చూడటం ఖాయము. కానీ ఇటీవల రోజుల్లో బాగా పెరిగిందండి. ఎందుకంటే తెలంగాణ నుంచి మంచి మంచి డైరెక్టర్లు వచ్చినారు. శేఖర్ కమ్ములు కానీ, లేకపోతే ఎన్ శంకర్ కానీ, మంచి డైరెక్టర్లు తెలంగాణ నుంచి వచ్చారు. నటులు వచ్చారు, నిర్మాతలు వచ్చారు. మరి దిల్ రాజు గారు ఈ రోజున వన్ ఆఫ్ ది కింగ్స్ కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. సునీల్ నారాయణ గారు వాళ్ళతో పెద్ద ఎంపైర్ అక్కడ తెలంగాణ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ సినిమా, దానిలో డౌట్ లేదు. ఇప్పుడు మీలాంటి నటులు అందరూ మళ్ళీ ఆనంద్ చక్రపాణి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు ఆయన. ఎంతమంది నటులు ఈ మధ్య. మరి బలగం వేణు ఎక్కడి నుంచి వచ్చాడు. ఆ తెలంగాణ భాషకి, ఆ యాసకి కూడా మంచి డిమాండ్, గ్లామర్ వచ్చింది. హీరోలు కూడా ఇంట్రెస్ట్. ఇప్పుడు బాలకృష్ణ గారు అదే మాట్లాడారు. అదే అన్న. ఇప్పుడు మరి దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు అంతా తెలంగాణ. ఇంకా కొంతమంది దర్శకులు దాన్ని విచిత్రంగా అంటే అవసరార్థము ఒక 4 క్యారెక్టర్లు ఉంటే ఒక 2 క్యారెక్టర్తో తెలంగాణ స్లాంగ్లో, ఒక 2 క్యారెక్టర్తో ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడిస్తున్నారు. బ్యాలెన్స్ చేయడానికి అదొక గ్లామర్. అది ఇప్పుడు ఈ రోజున తెలంగాణ లాంగ్వేజ్ ట్రెండ్ బిజినెస్ పరంగా. ఇప్పుడు అందుకని మీరేంటంటే ఈ తరంలో మార్పులు వచ్చినాయి, మీ అవుట్లుక్లో కూడా మార్పులు వచ్చినాయి. అంటే ఇంత లేట్ అన్నమాట ఇక్కడ. అవును సార్, 27 ఏళ్ళు లేట్ అయింది సినిమా మీ కెరీర్ పరంగా. 27 ఏళ్ళ 4 నెలలు లేట్ అయింది. నేను నా కోరికను నా డిగ్రీ అయిపోయిన వెంటనే అనుకున్నాను సార్, స్థిరపడక ముందు, నా పెళ్ళి అవ్వక ముందు. డిగ్రీ అయిపోయింది, వాట్ టు డూ నెక్స్ట్ అనే దగ్గర. అంటే మా నాన్నగారు నన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయిస్తారనేటువంటి చేసే పరిస్థితులు లేకుండే. నేను BA అయిపోయిన తర్వాత వెంటనే నేను MA కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాశాను. సీట్ వచ్చింది నాకు. అది హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి. ఆయన పంపించే పరిస్థితులు లేరు. నేను కూడా ఇంకా అడగాలని నేను కూడా అనుకోలేదు. ఆ దశలో ఏం చేశానంటే, సినిమా నటుడు అవ్వడం అనేది నాకు కాదు, నా వల్ల కాదు. నేను మద్రాసు వెళ్ళి సినిమాలో ట్రై చేసుకోవడం. అప్పుడు నా వయసు అయితే సార్ 21 అంతే. డిగ్రీ అంటే 21 అండ్ 20. ఆ దశలో నేను చూడండి సార్, ఇప్పుడు మా తెలంగాణలో ఎంత మేము వీక్ అన్న విషయం చెప్తాను మీకు. నేను ఒక లెటర్ రాశాను. దాసరి నారాయణరావు గారు అప్పుడే మంచి విజృంభించే స్థాయికి వస్తున్నారు. స్వర్గం నరకము, తాత మనవడు, సంసారం సాగరం ఇటువంటి సినిమాలు తీసి మంచి పీకులోకి వస్తున్నారు.
పేపర్లలో ఈ పుస్తకాల్లో దాసనారాయణ గారు రాను రాను ఒక స్కూల్ అయిపోతున్నారు, ఆయన దగ్గరికి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ చేరిపోతున్నారు, ఆయన దగ్గరికి యాక్టర్స్ చేరిపోతున్నారు, ఎవరికి అంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు, ఆయన వటవృక్షంలాగా పాకుతున్నారు అనేటువంటి వార్తలు విని నాకు చిన్న ఆశ కలిగింది. అబ్బా, నేను దాసనారాయణరావు గారి దగ్గరికి పోవాలి, పోతే నాకు లైఫ్ ఉంటుంది అనే ఒక బిలీఫ్ నాకు వచ్చింది, నమ్మకం, బలమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. వెంటనే ఒక లెటర్ రాశాను, సార్ మీ దగ్గరికి రావాలని సార్, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలన్నా సార్, మీ దగ్గర పడి ఉంటాను సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, నాది పలానా ఏరి సార్, నేను చదువుకున్న వాళ్ళంటే నాకు బాగా ఇష్టము అని చెప్పేసి అని విని, నేను BA చదువుకున్నాను సార్, నా వయసు ఇంత సార్ అని చెప్పేసి అని ఎన్వలప్లో పెట్టి పేస్ట్ చేసి అడ్రస్ రాసి జేబులో పెట్టుకొని మెదక్ వెళ్ళాను నేను. 20 కిలోమీటర్లు మా ఊరికి మెదక్, మాది రామాయంపేట, మెదక్ జిల్లా రామాయంపేట మాది. మా ఊర్లో అంటే దాని రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలజ్మెంట్ డ్యూ వెనక పక్క ఒకటి అక్నాలజ్మెంట్ రాశాను, దాంట్లో ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది. పోస్ట్ ఆఫీసు వాడు దాసనారాయణరావు సినిమా డైరెక్టరు మద్రాసు అని ఎవడబ్బా వీడు రాశాడు అని చెప్పి చూస్తే వెనుక నా బొమ్మ, నా అడ్రస్ కనపడుతుంది కదా, వీడొచ్చి మళ్ళీ మా నాన్నగారికో ఊరిలో తెలిసిన వాళ్ళకో వీడు లెటర్ రాసిండయ్యా దాసనారాయణరావు గారికి అని చెప్పుతాడని చెప్పేసి మెదక్ వెళ్ళాను సార్. నేను అక్కడి నుంచి పోస్ట్ చేయడం, మెదక్లో పోస్ట్ చేశాను. ఓ మెదక్లో బస్సుకు వెళ్ళి మెదక్ పోస్ట్ ఆఫీసులో దాన్ని అటు ఇటు వేసేసి ఇచ్చేసాను. అక్నాలజ్మెంట్ డ్యూ నాకు వచ్చింది, కానీ ఆయన నుంచి జవాబు రాలేదు. అంటే చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళు సినిమా అంటే ఎంత జంకుతారు, ఎంత వెనకబడి ఉంటారు, సాహసించరు, చెప్పుకోవడానికి కూడా సాహసించరని చెప్పడానికే మీకు ఈ విషయం. నా కోరిక నేను అణుచుకున్నానే కానీ చెప్పుకోలేదు సార్. నేను నా డిగ్రీ అయిపోయిన వెంటనే నేను ఇదే ఈ పనే చేశాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాతనే నేను మళ్ళీ ఒక వ్యాపారం చేయటము, ఆ తర్వాత ఉద్యోగంలోకి పోవటము, ఆ తర్వాత ఇప్పుడు జరిగింది అంతా చేశాను. నేను అప్పుడు ప్రయత్నం చేశాను. మీరైతే ప్రయత్నం చేశాను సార్, చేశారు. అప్పుడే కనుక దాసనారాయణరావు గారి నుంచి నాకు ఒకవేళ సరేరా బాబు వచ్చేసి అంటే ఊరికి టెస్టింగ్ కోసం అంటే నా రైటింగ్ కూడా కొంచెం బాగుంటుంది, నాకు భాష మీద కొంచెం పట్టు ఉన్నది, నేను హిందీ మాట్లాడగలను. మీరు బాగా మాట్లాడు పరిపాటి అన్న మాట సార్ కొంచెం చదువుకున్న వాళ్ళ నోటంటే తప్పితే రాదు. అవును సార్, తెలుగు బాగా వస్తేనే పరిపాటి అన్న మాట వస్తుంది. మీరు ఇందాక అనగానే నేను నోటీస్ చేశాను. నేను గమనించాను, మీకు నచ్చిన నాకు అవార్డు నచ్చింది, మీకు నాకు అనిపించింది. దాసనారాయణరావు గారి నుంచి కనుక నాకు ఆ రోజున కబురు కనుక వచ్చి ఉన్నట్టయితే నాకు కూడా ఒక దాదాపు 45-50 సంవత్సరాల కెరీర్ ఉండేది. ఎందుకంటే నేను స్థిరపడిపోయి ఉండేవాడిని. నేను డెఫినెట్గా ఆయన ఆకట్టుకునేవాడిని, నేను ఆయనకు నచ్చేవాడిని. ఎందుకంటే నేను కష్టపడి పనిచేస్తాను, నిజాయితీగా పనిచేస్తాను, మాట తప్పకుండా పనిచేస్తాను, అబద్ధాలు మోసాలు ఇవి నా అసలు దగ్గరికి రానివ్వను సార్. నేను ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫర్ దోస్. అదే నాకు అవసరమే లేదనిపిస్తుంది. అలాగే నేను అంటే నా భావన ఇది. ఒకవేళ నాకు కనుక సార్ అటు నుంచి నాకు కబురు చేసి ఉన్నట్టయితే నేను వెళ్తే డెఫినెట్గా ఇప్పుడు కనుక కొంతమంది ఆయన ఆశ్రయం పొంది ఆయనకు ఇప్పటికీ మా గురువుగారు అని చెప్పుకునే కొంతమంది పెద్ద మనుషులు డైరెక్టర్స్ కానీ ఉన్నారు కదా, నేను కూడా వాళ్ళతో పాటు ఉండేవాడినేమో. అదేలేండి, ఒక ఎగ్జాంప్షన్. నాకు నమ్మకం సార్. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎక్కడ ఏ పని చేసినా కూడా నాకన్నా నా సర్వీసెస్ తీసుకునే వాళ్ళు నన్ను ఎప్పుడు వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు నన్ను మించినటువంటి నమ్మకస్తుడు, ఒక రైట్ హ్యాండ్ బిలీఫ్, నాకు ఏదైనా పని అప్పగించారు అని అంటే నిశ్చింతగా ఉండొచ్చు సార్, నిశ్చింతగా ఉండొచ్చు. 5 గంటల లోపల నువ్వు పని చేసుకురామంటే 4:55కి మీ దగ్గరికి వచ్చేస్తాను సార్, కంప్లీటెడ్ అంటే అంతటి నేను ఇంకా నాకు వేరే పని ఉండదు సార్, వేరే ఆలోచన ఉండదు. కాబట్టి మీరు అన్నాళ్ళు అంత మంచి పేరు తెచ్చుకుని అంతే సార్ ఉద్యోగంలో ఉండగా నాకు వేరే రేపటి గురించి నాకు ఏం ఆశలు లేవు సార్. భగవంతుడు ఇచ్చిన పిల్లలు అందరూ అందరి ఇప్పుడు ఒకటి సార్, పిల్లల విషయంలో కూడా చెప్పాలి అని అంటే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలన్నది నా పాయింట్ సార్. ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు బ్రతకాలి, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మనం ఉన్నంతకాలం మనం చూసుకుంటామే, మనం పైన ఎవరు చూస్తారు సార్. కాబట్టి ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకాలనేది నా ఆలోచన. మరి వాళ్ళు చదువులు గట్ట అన్నీ పూర్తయ్యాయా? అన్నీ పూర్తయిపోయినాయి. ఎవరి ఆలోచన మేరకు ఎవరి సంతోషం మేరకు వాళ్ళు పనిచేసుకుంటున్నారు, వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే ఇప్పుడు ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు బ్రతుకుతారు సార్. అదేలేండి, వాళ్ళకి నచ్చింది మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చింది వాళ్ళు చేయాలని లేదు. కాబట్టి వాళ్ళ ఇష్టం మేరకు, వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. నా ఆలోచన మేరకు, నా దారి మేరకు నేను చూసుకుంటాను. మీరు బతుకుతున్నారు. అంతే సార్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు ఏంటి సైన్ చేశారు? నెక్స్ట్ సినిమాలు ఏం చేయబోతున్నారు? పెద్ద సినిమాలు 2 సినిమాలు అడిగారు సార్. పుష్ప సినిమా చేస్తున్నాను సార్. ఓ
పుష్ప 2 చేస్తున్నాను సార్. డీజే టిల్లులో సేమ్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతున్నది. డిజిటల్ 2. ఎస్ సార్. విజయ్ దేవరకొండ గారి సినిమా ఒకటి, గౌతమ్ తిన్ననూరు గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాను, నా క్యారెక్టర్ అయిపోయింది. ఇవి ప్రస్తుతానికి ఉన్న 3 పెద్ద సినిమాలు సార్. మిగతా చిన్న సినిమాలు ఒక 5-6 ఉన్నాయి సార్, చేస్తాను. వెరీ నైస్. సో మీరు మీ కోరిక ఇన్నాళ్ళ తర్వాత 27 ఏళ్ళు 4 నెలలు దాచుకున్న మీ కోరికని, ఆ మాట కోసం అయితే 27 ఏళ్ళు కూడా కాదు, నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి అదే మరి అంటే బిఏ అట్లీస్ట్ బిఏ అయిపోయిన దగ్గర నుంచి మేము గనక ఒక మాదిరి గడిచే ఒక మాదిరిగా కూడా గడుపుకునే అవకాశం ఉన్న కుటుంబమే కనుక అయ్యి ఉంటే నేను మా నాన్నగారితో చెప్పి ఉండేవాడినేమో. మేము నాయన అని అంటాం మామూలుగా, ఆయన నేను సినిమాల్లోకి వెద్దామని అనుకుంటున్నాను చెప్పేవాడినేమో. మా పరిస్థితి బాగాలేదు కాబట్టి అది చెప్పలేదు, కరెక్ట్ కాదు కాబట్టి. కానీ గుడ్ సన్, నేను ఇంటికి పెద్దవాడిని కాబట్టి అదే ఇది చూసి నేర్చుకోవాల్సిన మాట ఇది. ఎందుకంటే ఫాదర్ తాలూకా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక ఎల్డర్ సన్గా మీరు దాన్ని, ఆ బాధ్యతను మీరు స్వీకరించి మీరు ఆ విధంగా నిలబడడం అన్నది చాలా గ్రేటెస్ట్ హ్యూమన్ క్వాలిటీ అండి. థ్యాంక్ యూ సార్. గ్రేటెస్ట్ హ్యూమన్ క్వాలిటీ. రియల్లీ నేను ఆ విషయంలో మిమ్మల్ని నేను చాలా అభినందిస్తున్నా. మీరు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు కానీ మీరు గర్వపడాల్సిన క్షణం ఇది, కళ్ళ నీళ్ళు పెట్టుకోవాల్సిన క్షణం కాదు. ఎందుకంటే ఆ వయసులో మీకు అంత కమిట్మెంటు, తండ్రి మీద అంత ప్రేమ, అభిమానం సార్ అసలు ఎంతమందికి ఉంటుందండి. పైగా మీదేమీ ఆ ఏరియా ఏమి అంత పెద్ద ఎడ్యుకేటెడ్, అంత గొప్ప ప్రోగ్రెసివ్, అంత గొప్ప ఇవాల్వ్ అయిన సొసైటీ కాదు అది. మా తల్లిదండ్రి మమ్మల్ని చాలా కష్టపడి పోషించారు సార్. అది ఆ తల్లిదండ్రుల కష్టాన్ని గుండెల్లో దాచుకున్నారు చూసారా, అదే మీలోని గొప్ప క్వాలిటీ, అదే గొప్ప క్వాలిటీ. ఇది దాన్ని మించిన అచీవ్మెంట్ కానీ దాన్ని మించిన ఘనత, సార్థకత అన్నవి మరి ఇంకెక్కడ ఉండవు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నేను చప్పట్లు కొడుతున్నా మా స్టూడియో తరఫున. ఎందుకంటే తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టనేల గిట్టనేల, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరుమేమో అని ఎన్ని శతాబ్దాల క్రితం చెప్పాడు వేమన. అంతే సార్ కదా, అటువంటి కొడుకు ఉండేం రావు సార్. అది మీలాంటి కొడుకు ఉండాలి. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. నేను చాలా హ్యాపీగా ఉంది సార్ మీ కెరీర్ గ్రాఫ్ అవి చూసి. ముఖ్యంగా మీలో ఉన్న కమిట్మెంట్ టువర్డ్స్ పేరెంట్స్ అండ్ హౌస్ హోల్డ్, ఇంటి పట్ల మీకున్న నిజాయితీ సార్, దట్స్ ఇట్. అదే ఫెంటాస్టిక్. మీరు నటుడుగా ఈ రోజున అందరి చేత గౌరవించబడుతున్నారు. యూ హ్యావ్ యువర్ ఓన్ డిగ్నిటీ. అందరూ మిమ్మల్ని చాలా గౌరవించడం నేను చాలా చోట్ల చూశాను. అండ్ యూఆర్ రెస్పెక్టబుల్ మ్యాన్ ఆల్ ది వైల్. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇంకా చాలామంది మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే చాలామంది చేయలేని పని అది. నాన్న నీ సావు నువ్వు సావు అని చెప్పి అక్కడ కాడెత్తి పడేసి వెళ్ళిపోతే. సో మీ ఫాదర్ వాళ్ళు మీరు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? ఓకే, సాటిస్ఫైగా ఉన్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే నాకు వాళ్ళంత కష్టపడి పెంచారు కదా, ఈ రోజుల్లో ఈ రోజు వాళ్ళు ఇద్దరు ఉన్నట్టుంటే నాకు కొంచెం తృప్తి ఉంటుంది. చాలా చాలా చాలా. మీరు ఎక్కడో ఉండేవారు సైకలాజికల్గా. పని ఎక్కడున్నా మీ తాలూకు సక్సెస్ని చూస్తారు. మీ కన్నీళ్ళు కూడా వాళ్ళు చూసి ఉంటారు 100%. సార్ ఈ కన్నీటికి విలువ ఉందని సార్ ఎవరో రాశారు. ఈ కన్నీటికి ఇక్కడ విలువ ఉందని. అలాగా ఆ కన్నీటికి విలువ ఉంది సార్. కళాకారుడికి కావాల్సిన కన్నీళ్ళు అవి. గుడ్. కన్నీరు నించగలిగేవాడే నిజమైన కళాకారుడు అని కూడా ఎక్కడో నేను శ్రీశ్రీ గారు రాసింది చదివా. అంటే నేను ఎప్పుడూ ఒకటి భావిస్తుంటాను సార్, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు సార్. అవును. మనసును మించిన తీర్థం లేదు సార్. అంతరాత్మను మించిన గురువు లేడు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అనుభవాన్ని మించిన పాఠం లేదు సార్. ఇవి ఎప్పుడు నేను ఈ 5 నేను ఎప్పుడు మనసులో పెట్టుకుంటాను. జీవితం క్షణకాలం, క్షణభంగురం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. అందుకే నేను మీరనే ఈ సక్సెస్ కావచ్చు, మీరనే ఈ స్టేజ్ కావచ్చు, నేను కోరుకున్నదే కానీ భగవంతుడు నన్ను అనుగ్రహించి నాకు ఈ విధంగా ఇచ్చాడు అని అనుకున్నాను. కోరుకున్నవన్నీ సఫలం కావు సార్. కోరికలు మనకు చాలా ఉంటాయి, అన్నీ సఫలీకృతం కావు. కానీ నా పట్ల నిజమైనవి, అది కూడా చరమాంకంలో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ వయసులో నేను ఇంకెంతకాలం ఆఖరి రీల్ చల్లరా అట్లా. అందుకే నేను బోనస్లో బ్రతుకుతున్నాను. కాబట్టి నాకు వేషాలు అడగకూడదని కాదు సార్,
వెళ్ళి వస్తున్నాయి కదా మనకు. కానీ మీకు నేను ఇన్నాళ్ళు నేను సినిమా పరిశ్రమలో ఉండే వ్యక్తిగా సరే. ఒక్క సలహా మాత్రం ఇవ్వగలను. ఏం లేదు, మీరు స్నేహపూర్వకంగా ఒక స్నేహ వాతావరణంలో అందరినీ వెళ్ళి కలవడం అంటే ఏమనుకుంటారు నాకు ఏమనుకోరు సినిమా ఇండస్ట్రీ. అదొక భయం. ఈ రోజున మీరు ఎస్టాబ్లిష్ అయిపోయారండి. సార్ మీరు సినిమాల ద్వారా పూర్వం కాదు, ఆ, ఏదో రామానంద్ ఏంటి ఇక్కడ అనడానికి yes. తర్వాత మీ నటన చూసి ఆయనే మెచ్చుకోవడం కూడా జరిగింది. సో యూఆర్ నవ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. సార్ మీరు బాలకృష్ణ గారు లాంటి సినిమాలో యాక్ట్ చేశారు, బలగం లాంటి ఒక బలమైన సినిమాలో యాక్ట్ చేశారు, పుష్పలో చేస్తారు. పుష్పలో చేస్తున్నారు. ఇంకేంటి, మీరు వెళ్ళి సరదాగా ఫ్రెండ్లీగా అందరి దగ్గరికి వెళ్ళి హలో సార్ గుడ్ మార్నింగ్, ఈ భయమే ఉన్నది సార్ నాకు. ఏమక్కల ఏమనుకుంటారో ఏంలే. ఇప్పుడు మీరు అందరూ యాక్టర్ అయిపోయారు, మీరు ఒకసారి పలకరిస్తారు, అందరి దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది సార్, అందరినీ కలవాలని ఉంటుంది. ఫ్రెండ్లీగా వెళ్తారు, పలకరిస్తారు, హలో సార్ అంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు మీకు వేషం ఇవ్వకపోతే మీకు ఇంటి దగ్గర గడవని పరిస్థితి అయితే మీకు లేదు కదా, నాకు పెన్షన్ వస్తుంది సార్ కదా, హ్యాపీ. కాబట్టి మీ స్నేహాన్ని పంచండి అందరికి, పెస్తాను. మీ ఫ్రెండ్షిప్ ని పంచండి. రే ఆయన వచ్చాడు రా నిన్న, సరదాగా వచ్చాడు, ఏమనుకుంటారో అనే ఒక భయంతో వెళ్ళట్లేదు. కానీ అది అందరినీ కలవాలని ఉంటుంది. ఎందుకు సార్ ఇప్పుడు ఇంత చేసినా కూడా మీకు ఒక అంటే నేను ఎంతటి నా మనస్తత్వం మీరు మీకు ఒక చెప్తాను. ఎందుకంటే మీరు నాకు ఇంకో ఏమో దాన్ని బట్టి ఒక సలహా ఇవ్వగలరు, మీరు సూచించగలరు. భగవంత్ కేసరి సినిమా నేను 19 రోజులు పనిచేశాను సార్. అనిల్ రావుపూడి గారితో ఒక్కరోజు మాట్లాడలేదు నేను. మీరు వినండి, ఇంకా నా పరిస్థితి చూడండి మీరు. ఇంకా ఒక్కరోజు అంటే ఒక్కరోజు మాట్లాడలేదు సార్. సీన్లో మురళీధర్ గారు మీరు అక్కడ నిలబడండి, ఈ డైలాగ్ చెప్పండి, సీన్ చూసుకున్నారా అంటే దానికి జవాబిచ్చి నేను అంతవరకు తప్ప సెట్ కెమెరా పక్కన నేను ఆయనతో మాట్లాడలేదు. పక్కన నిలబడేవాడిని, వెనక నిలబడేవాడిని తప్ప ఆయన ముందర కూడా నిలబడేవాడిని కాదు. అంటే మీరు ఇప్పటి వరకు చేసింది కరెక్ట్ సార్. ఎలా అంటే మీరు కొత్తగా ఆర్టిస్ట్ అయ్యారు, వికిలిగా నేను అక్కడ మొదటి రోజు నిలబడడానికి వెళ్ళినప్పుడే కాళ్ళు వణికాయి సార్ నాకు. అంత పెద్ద సినిమా, అంత పెద్ద ప్రొడక్షను, అంత పెద్ద హీరో, అంత పెద్ద దర్శకులు అనేటువంటి ఒక వణుకు ఉండేది నాకు. అదేలేండి. అందువల్ల నేను 19 రోజులు పనిచేసిన 19వ రోజు కూడా ఈవెన్ ఎందుకు సార్ ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలకృష్ణ గారితో మనకు మాటమంతి అయినా, అనిల్రావుపూడి గారితో నేను 2 రోజులు టూర్కు వెళ్ళి వచ్చినా ఇప్పటికీ నేను ఆయన ముందర కూడా వెళ్తలేను. అది ఒక్కొక్కసారి సార్ ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మీరు అలా ఉంటే ఇతనికి బాగా పొగరు అనుకునే అవకాశం కూడా ఉంది. అది జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు, 19 రోజులు భగవంత్ కేసరిలో యాక్ట్ చేశారంటే మీరు ఎంత యూనిట్కి కానీ టీమ్ మెంబర్స్కి కానీ ఎంత క్లోజ్ అయి ఉంటారు. అవును సార్, అందరికీ. అలాగే సినిమా ద్వారా ఎంతమందికి క్లోజ్ అయి ఉంటారు. అందుకే నేను ఏమంటానంటే ఎన్బీకే అంటే ఇది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నారు సార్. ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ, ఎన్బీకే అంటే నేలకొండ భగవంత్ కేసరి, ఎన్బీకే అంటే నాకు భగవంతుడు ఇచ్చిన కాను. కానీ ఆ సినిమా గురించి నేను చెప్పుకుంటాను సార్. ఫ్యాంటాస్టిక్. లేకుంటే నేను ఆ సినిమాలో చేయడం ఏమిటి అని అనిపిస్తుంది సార్. అందుకే నేను భయపడుతూనే ఉంటాను సార్. ఇది నేను భయంతో వెనుక ఉండటమే తప్ప కలవకుండా ఉన్నాడు అని అనుకోవడానికి దయచేసి నేను ఎవరు అపార్థం చేస్తాను. అందుకనే మీరు మార్చుకోమని చెప్తున్నాను నేను సార్. ఇవాళ నుంచి మీరు మార్చుకోండి. అందరి దగ్గరికి ఫ్రీగా ఉన్నప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళని పలకరించండి. సార్ మురళీధర్ గౌడ్ సార్ అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని చూడగా రెండు మురళీ గారు ఏంటి విశేషాలు అడుగుతారు, ఏం సినిమా చేస్తున్నారు అని అడుగుతారు. ఇగో ఈ సినిమా ఆ సినిమా అని చెప్తారు, ఊరికే ముచ్చట మాటమంతి వెళ్ళిపోతారు, వస్తాను సార్ అని చెప్పి. వాళ్ళకి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ మురళీధర్ గౌడ్ వచ్చాడని, మీరు ఒకళ్ళు కలిసారని ఫీలింగ్ మీకు ఉంటుంది. ఇంకా మీరు ఇప్పుడు వేషాల కోసం వెళ్తున్నారని ఎవరు అనుకోరు సార్, ఎందుకంటే మీ వేషాలు మీకున్నాయి, మీ సినిమాలు మీకున్నాయి, విన్నారా? అంచేత ఇక మీదట మీరు ఇంకా బాగా యాక్టివ్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ అవ్వాలి, అలాగే సినిమాల్లో తెర మీద కూడా ఇంకా బాగా యాక్టివ్ అవ్వాలని ఐ డ్రీమ్ తరఫున నేను నాగేంద్ర కుమార్ కోరుకుంటున్నాను.